జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందానికి ఒక పరాకాష్ట దిశ. విశాఖలో 2014-19 సమయంలో నిజమైన పేదవారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి కలెక్టర్ గారు యూసిటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలో ఉన్న పేదవారందరినీ ఇంటింటికి సర్వే చేసి 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అందులో P1, P2, P3 కింద ఇచ్చేయటం జరిగింది అధ్యక్ష. ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం వల్లనే 5 లక్షల్లో విశాఖ నగరానికి అత్యధికంగా 1,00,000 చిల్లర శాంక్షన్ అయినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే 1924లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లిస్టే కనపడతలేదు అధ్యక్ష. ఈ లిస్టు పక్కన పెట్టి అసలు ఇప్పుడు కంప్యూటర్లో కూడా కనపడలేదు. మన డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారిని అడిగాం, కమిషనర్ జీవీఎంసీని కూడా అడిగాం. వాళ్ళు సొంత లిస్టు తయారు చేసుకుని లబ్ధిదారులు ఎంపిక చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి వాలంటీర్లకి వీళ్ళకి కూడా ఇళ్లు కేటాయించడం జరిగింది. దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని బాధ్యత ఉంది అధ్యక్ష. ఇకపోతే వైజాగ్ లో టోటల్ గా 24,192 ఇళ్లు శాంక్షన్ అయినాయి అన్ని నియోజకవర్గాలకి. అందులో నా నియోజకవర్గానికి 3,354 అయినాయి అధ్యక్ష. దబ్బంద అనే దగ్గర 1,920 ఇళ్లు శాంక్షన్ అయ్యి 1,500 మందికి అలాట్ చేస్తే ఒక్కళ్ళు కూడా దిగలేదు అధ్యక్ష. మెయిన్ రోడ్ నుంచి అసలు రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు వరకు లేదు. సైట్ డిస్ప్యూట్ అంటున్నారు. జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై లేదు. 16 బోర్లు వేసి ఆ నీళ్లు తాగమంటున్నారు. అందువల్ల అసలు ఎవరో రావట్లేదు అధ్యక్ష. నగరంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇకపోతే సంఘివలస అని భీమిలి దగ్గర ఉంది. 10 బ్లాకులు 480 ఇళ్లు. తూర్పు నియోజకవర్గానికి 479 ఇళ్లు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. 479 ఇళ్లలో 316 మందికి అలాట్ చేశారు. అసలు విచిత్రం ఏంటంటే 9 బ్లాకులు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు. 10వ బ్లాక్ ఇంకా 2వ ఫ్లోర్ పడుతుంది. 316 మంది అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులు వసూలు చేసి బ్యాంకు లోన్లు ప్రభుత్వం వాడేసుకుని ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సరే లబ్ధిదారుల దగ్గర ఈ బ్యాంకర్లు ఈఎంఐలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. పూర్తిగా ఇల్లు అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులన్నీ కూడా బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని మరి ఏ బటన్ నొక్కుడికి వాడాడో నాకైతే తెలీదు. లబ్ధిదారులు బ్యాంకు వాళ్ళతో చాలా ఒత్తిడిగా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను.